ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారంటే దానికి కారణం ఈ సమాజంలో మార్పు కావాలంటే చదువు కావాలని పిలుపునిచ్చిన మహానాయకుడు, మహాత్ముడు ఈ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ విధానాలను అనుసరించి తన భార్యను కూడా చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆవిడని కూడా చదివించి ఒక టీచర్ చేసి ఈ భారతదేశంలో మొదటి మహిళా టీచర్‌గా ఆవిడని ఈరోజు మన భారతదేశానికి పరిచయం చేసి అసలు మహిళలకి చదువు హక్కు లేదు ఈ భారతదేశంలో. అలాంటి మహిళలకు చదువు హక్కు కల్పించాలని చెప్పేసి భార్యాభర్తలిద్దరూ కూడా అనేక పోరాటాలు, అనేక రుగ్మతలు, ఈ సమాజంలో ఉన్న అవినీతి అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్న అంటరానితనం, ఈ సమాజంలో ఉన్న సమానత్వం లేకపోవడం మీద అనేక అంశాలు ఆ భారతదేశం మొత్తం తిరుగుతూ అనేక అవమానాలు పడి, చేదరించబడి, కొట్టించుకోబడి, దూరంగా నెట్టివేయబడి అయినా సరే చివరి వరకు కూడా ఆళ్ళ ప్రాణాలు పోయే వరకు ఆ పోరాటం ఆపలేదు. ఎందుకంటే సమాజం మారాలి ఖచ్చితంగా. ఆళ్ళ దృక్పథం ఏంటంటే ఈ సమాజం మారాలి. ఈ సమాజం దేనివల్ల మారుతది? ఒక చదువు వల్ల మాత్రమే మారుతది ఈ సమాజం అనేది ప్రధానంగా ఆళ్ళు జీవితాశయంగా పెట్టుకున్నారు. అనేక మంది ఈ లోపల అప్పుడున్న సమాజం ఏంటి? ఆ సమాజంలో అంటరానితనం ఉంది ఆ రోజు. అస్పృశ్యత ఉంది. చేదరించుకునే తత్వం ఉంది. కొంతమంది బీసీలని, నిమ్న వర్గాల్ని దగ్గరికి రోడ్లంట నడనివ్వని పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితులన్నింటి నుంచి కూడా మనిషి మారాలి అంటే ఒక చదువుండాలి. ఈ చదువు ద్వారానే ఈ భారతదేశం మారుతది. ఈ సమాజం మారుతది. బీసీల యొక్క ఔన్నత్యం మారుతది అని చెప్పి ప్రతి బీసీలు కూడా చదువుకోవాలని చెప్పి నైట్ బడులు పెట్టి, అంతేకాకుండా అనేక కార్యక్రమాలు వాళ్ళే స్వయంగా వెళ్లి చదువు చెప్పి ఈరోజు మనం ఈ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ మహనీయులు ఇద్దరు పుణ్యమే ఇది. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.